హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ట్రిపుల్ ఎయిట్ లైఫ్ స్టోరీస్ అండి. ఇది మార్నింగ్ డైలీ నా రొటీన్ బ్లాగ్. ఇది మండే. పిల్లల్ని రెడీ చేస్తూ అలాగే టిఫను మధ్యాహ్నం క్యారీకి రెడీ చేస్తూ మీతో లైఫ్ స్టోరీస్ గురించి షేర్ చేసుకుంటానండి. డైలీ మార్నింగు ఇలాగే ఉరుకులు పరుగుల మీదే ఉంటుందండి పని. ఎందుకంటే 7:30కి ఒక పాపని వదలల్లా స్కూల్లో, మళ్ళీ 8:45కి చిన్న అమ్మాయిని వదలల్లా, ఇద్దరికి జడలు వేయాలా, అట్లే లంచు ప్లస్ టిఫను అన్నీ రెడీ చేయాలా. దానివల్ల కొంచెం కంగారుగా ఉంటుంది. ఇంకా మన స్టోరీస్లోకి ముందుకెళ్తే ఎంగేజ్మెంట్ అయిపోయింది, సక్సెస్ఫుల్గా జరిగిపోయింది. ఆ తర్వాత కొన్నిగా మా రియల్వి బయట వచ్చినాయి. అంతవరకు ఫేకే మా ఫ్యామిలీలో జరిగిండేదంతా. మా ఫ్యామిలీ అంటే మా అత్త వాళ్ళ సైడు. వాళ్ళ అక్క పెద్దగా పట్టించుకోలేదు అనేసి నేను ఇంతకుముందు చెప్పినాను కదండి. అది ఎందుకంటే ఆ ఉంగరం కొత్తది కాదు, మా అమ్మమ్మ వాడేసిండేది మెరుగు పెట్టించుకొని వచ్చి ఎంగేజ్మెంట్కి నాకు వేసినారు. ఎవరైనా అట్లా వేస్తారా? ఒకరు వాడేసిండేదాన్ని, వీళ్ళు అట్లే చేసినారు. ఒక 2000లో చీర మాత్రం తెచ్చినారు ఎంగేజ్మెంట్కి. ఎందుకంటే ఇప్పుడు తొందర పడకపోతే ఒకవేళ వీళ్ళు మిస్ అయిపోతే మళ్ళీ కష్టం అనే దీంతో ఎంగేజ్మెంట్ చేసుకునేస్తాము, మళ్ళీ ఎక్కడ మిస్ అవ్వకుండా ఉంటారు అనే దీంతో అప్పటికప్పుడు అనుకొని ఎంగేజ్మెంట్ చేసుకునేతాము అనుకొని వచ్చినారు. తర్వాత మాకు నిదానంగా తెలిసింది. అందుకే కొత్త ఉంగరం ఏంటి వీళ్ళు ఎక్స్చేంజ్ చేసింటారు, పాత ఉంగరం కాబట్టి వీళ్ళు ఎక్స్చేంజ్ చేయకుండా ఆ యొక్క పట్టించుకున్నట్లుగా నటించింది. వీళ్ళు ఇచ్చిన కలరింగ్ ఏమంటే ఎంగేజ్మెంట్కి ముందర వీళ్ళు నాకు లైఫ్ ఇచ్చినట్లు, వీళ్ళది పెద్ద రాయల్ ఫ్యామిలీ అన్నట్లు, ఇంక ముందర నీకు లైఫ్ ఇస్తా అన్నాము, ఏం వద్దు పెళ్ళికి నగలు కొనా నిదానంగా పెట్టండి అనేసి చేసుకుంటా అన్నాము అనే దీంతో కలరింగ్ ఇచ్చినారు. కానీ ఆడ విషయం అది కాదు. వీళ్ళకంటే మా అమ్మోళ్ళు చాలా బెటరు. ఎందుకంటే ఫస్టే ఉండేది చెప్పేసినారు, మా పరిస్థితి ఇది, మాకు పెళ్లి చేయాలన్న ఆలోచనే లేదు అనేసి. కానీ వీళ్ళు అట్లా చేయలేదు, అన్నీ చెప్పింది ఒకటి చేసింది ఒకటి. పెళ్లి షాపింగ్ అంటే పెళ్లి కొడుకుది పెళ్లి కూతురుదే మెయిన్ ఇంపార్టెంట్ ఉంటుంది. కానీ మా విషయంలో అట్లేం జరగలేదు. మా అవ్వది మా ఆడపడుచులదే పెత్తనం అంతా. కనీసం నన్ను పెళ్లి చీర తీసుకోవడానికి కూడా నన్ను కానీ మా ఆయన కానీ తీసుకెళ్ళలేదు వీళ్ళు. వీళ్ళకి నచ్చినవే తెచ్చినారు. పెళ్లి ముహూర్తానికి నాకు 5,000లో చీర, వీళ్ళకి 7,000 చీరలు తెచ్చుకున్నారు. పెళ్లి కూతురికి 3 చీరలు వేస్తారు పెళ్లి కొడుకు వాళ్ళు, ఎంగేజ్మెంట్కి, రిసెప్షన్కి, ముహూర్తానికి. వీళ్ళు మాత్రం రిసెప్షన్కి కూడా తేము అనేసినారు, మీరే తెచ్చుకోండి రిసెప్షన్కి కూడా మేము తేము అనేసినారు. ఇంకా ఎంగేజ్మెంట్ అయిపోయినాక ఏం చేస్తాం చెప్పండి, మా అమ్మేది ఇచ్చింది రిసెప్షన్కి కూడా చీర. ప్రతి ఒక్క విషయంలోన అంతే. ఎంగేజ్మెంట్ అయితేనట్లే వీళ్ళు స్టార్ట్ చేసినారు. ఇంకా అప్పటికి పెళ్ళికి ఎంగేజ్మెంట్కి 3 months టైం ఉంది అని చెప్పినాను కదా. అప్పుడు దేవుడి దయ వల్ల పంటలన్నీ మా అమ్మ వాళ్ళకి చేయికి వచ్చినాయి. పంటలు నా అదృష్టమేమో కానీ డబ్బులు వచ్చింది. మళ్ళీ మా అమ్మ పెళ్ళప్పుడే కదా అమ్మాయి బాగుండాల్సింది, టైం ఏం వద్దులే నగలన్నీ ఇప్పుడే పెట్టాల్సిన పెట్టేస్తాము అనేసి 150 గ్రామ్ గోల్డ్ కూడా నాకు పెళ్ళికే పెట్టేసినారు, టైం తీసుకోలేదు. ఇన్ని రోజులు ఫ్యామిలీలో మా ఆయన వాళ్ళకి 3 అక్కలు, ఇంతే ఫ్యామిలీ, ఒక అవ్వ అనుకున్నాము. కానీ ఏమరా అంటే ఇంకొక కొన్ని క్యారెక్టర్లు బయటపడతాయి ఇప్పటి నుంచి. వాళ్ళు ఎవరంటే మా అవ్వ వాళ్ళ చెల్లెలు ఉండదు కదా, ఆమెకి 2 కొడుకులు 1 కూతురు అనమాట. ఈ 2 కొడుకులు పెద్ద కొడుకుని వీళ్ళు చిన్నతనంలోనే తెచ్చి వీళ్ళ ఇంట్లోనే పెట్టుకున్నారంట. రెండో కొడుక్కి మా ఆయన వాళ్ళ అక్కనే ఇచ్చి పెళ్లి చేసింది. మళ్ళీ తెచ్చి పెంచుకున్న కొడుక్కి వాళ్ళ తమ్ముడు కూతుర్నే ఇచ్చి పెళ్లి చేసుకున్నారు. మళ్ళీ వీళ్ళు ఒకే ఇంట్లో కలిసి ఉన్నారంట. మా ఆయన వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు వీళ్ళందరూ ఒకే ఫ్యామిలీ లాగా ఉన్నారంట. కొన్ని రోజులకి గొడవలు వచ్చి విడిపోయినారంట. ఆ తర్వాత వాళ్ళకి 2 కూతుర్లు పుట్టినారు. పెద్దమ్మాయిని మా ఆయన్నే పెళ్లి చేసుకోమన్నారంట. ఈయన నాకు వద్దనేసినారు. వద్దన్న తర్వాత ఆమెకి వేరే వాళ్ళతో పెళ్లి చేసినారు. మా పెళ్ళికి 1.5 సంవత్సరం 2 సంవత్సరాలు అయింది ఆ బాబుకి పెళ్ళి అయ్యి. మళ్ళీ ఈయనకు సంబంధాలు చూసినప్పుడు రెండో అమ్మాయిని పెళ్లి చేసుకోమన్నారంట. ఈయన వద్దు, ఆ అమ్మాయి 7th 8th చదువుతుంది, మరి చిన్న పాప ఎవరైనా పెళ్లి చేసుకుంటారనేసి వద్దనేసినారు. తర్వాత ఏం జరిగిందిరా అంటే వీళ్ళు చాలా సంబంధాలు చూసి వెతికి అంతా అయినాక నన్ను ఫిక్స్ చేసుకున్నారు. ఎంగేజ్మెంట్కి ఆ పాప వాళ్ళ తాత అంటే మా అవ్వ వాళ్ళ తమ్ముడు వచ్చినాడు. వచ్చి మా మనవరాలను వద్దన్నావు, ఈ అమ్మాయిని మెచ్చుకోండావు, మా మనవరాల కంటే ఈ అమ్మాయి భలే ఉందా, అట్లుందా ఇట్లుందా నన్ను అప్పటి నుంచినే ఆయన అనడము. వీళ్ళు మా ఆయన వాళ్ళ అత్త మామ ఉండారు కదా, వాళ్ళు అయితే కనీసం మా పెళ్ళికి ఎంగేజ్మెంట్కి ఏమిటికి రాలేదు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ అమ్మాయిని చేసుకోలేదు, నన్ను చేసుకుంటా అన్నాడు అని కోపంతో. ఇవన్నీ మనకు తెలీదు.
ఆమెకేం రా అంటే పెళ్ళి నేను అయితానిట్లే నన్ను చూస్తే కాదు. వీళ్ళగా జరుగుతూ ఉండంగానే పెళ్ళి ఇంకా దగ్గరకు వచ్చేసింది. పెళ్ళి వీళ్ళే కదా చేసేది. కళ్యాణ మండపము అంతా వీళ్ళే మాట్లాడుకున్నారు. తర్వాత ఇంకా మంగళసూత్రం తేవడానికి మా అవ్వ వెళ్ళకూడదు కదా, మా ఆడబిడ్డని వాళ్ళ హస్బెండ్ని పంపించినారు. వాళ్ళిద్దరూ పోయేసి కనీసం 4 గ్రాముల్లో తాలిబొట్టు తెచ్చినారు. లైఫ్ లాంగ్ వేసుకునే తాలిబొట్టు. ఎవరైనా కూడా ఇంత తక్కువ తెస్తారా? ఎన్ని నగలైనా మార్చుకోవచ్చు లైఫ్లో, తాలిబొట్టు మార్చేకవుతుందా? దాంట్లో కూడా వీళ్ళు బుద్ధి చూపించినారు. వీళ్ళేం డబ్బులు తెచ్చేదేం కాదు, మా అవ్వే ఇస్తుంది. కానీ వీళ్ళకి తెచ్చే మనసు రాదు, ఎందుకంటే బయట వాళ్ళు కదా. అట్లా వాళ్ళకైతే బాగా తెచ్చుకుంటారు. అట్లా ప్రతి ఒక్క దాంట్లోనే అంతే. మళ్ళీ మా ఆయన్ని ఇన్వాల్వ్ చేయరు. మా ఆయన పనికి పోతాడు, వీళ్ళకి డబ్బులు తెచ్చిస్తాడు, అంతే ఆయన డ్యూటీ. ఇంకేమీ వీళ్ళు ఏమీ ఆయన్ని ముందరకు పోనీరు, చేయనీరు. ఎందుకంటే వీళ్ళు అంతే. ఆయనకు అసలు ఇంట్లో ఏం జరుగుతాయో కూడా తెలియదు. ఇవన్నీ నాకు పెళ్ళైన కొన్ని రోజులకి అర్థమైపోయినాయి. మా ఆయన ఇంట్లో ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడతారు, మా ఆయన లేనప్పుడు ఇంకో రకంగా మాట్లాడతారు. అవన్నీ ముందు ముందుకు తెలుస్తాయి. ఇంకా విషయంలోకి వస్తే పెళ్ళి ముహూర్తం నైట్ రిసెప్షన్ అంతా మా ఆయనే డెకరేషన్ చేస్తారు కదా, మా ఆయన మొత్తం మా ఆయనే చేసుకున్నారు పెళ్ళికి. వేరే వాళ్ళని ఏం పెట్టలేదు. ఇట్లా జరుగుతూ ఉండగానే నన్ను బ్యూటీషియన్ దగ్గరికి రిసెప్షన్కి మేకప్ చేయడానికి తీసుకెళ్ళినారు పార్లర్కి. తర్వాత బ్యూటీషియన్కి అమౌంట్ వీళ్ళు ఇస్తే 2000 అంతే, ఇంకేం లేదు. 2000 ఆడ మా చేతిని ఇంకా పడుతుంది అనేసి ముహూర్తం కూడా కాకనే మీ అమ్మ వాళ్ళ దగ్గర అమౌంట్ తీసి బ్యూటీషియన్కి అనేసి నన్ను వచ్చి అడుగుతా ఉన్నారు వీళ్ళు. సరే అనేసి మళ్ళీ ఇంటికి వచ్చినాము. ఇంట్లో కాలు పెట్టించేసి పాలు పొంగిచ్చేసి అందరికీ టీ పెట్టించినారు. తర్వాత మా అమ్మ వాళ్ళందరూ వస్తువులన్నీ ఇక్కడే తీసుకుందరండి, ఇది టౌన్ కదా, ఇక్కడే షాప్స్ ఉంటాయి కదా, మళ్ళీ ఊరు నుంచి లగేజ్ తీసుకురావాలంటే కష్టము, మళ్ళీ స్వీటు పలహారాలు మాత్రం అక్కడి నుంచి తీసుకొని వస్తాము అనేసి పిలిచినారు. మళ్ళీ మా అమ్మ వాళ్ళతో అంతా బజారుకి పోయింది షాపులు చూపించేదానికి. అట్లే నువ్వు రమ్మ, మీ ఇంట్లో ఏమేమి లేవు, ఏమేమి అవసరమైతే అవన్నీ తీసుకుందరు అనేసి ఆమెను తోడుకొని పోయినారు మా వాళ్ళు. తర్వాత మా ఆడపడుచులు ఉండే బంధువులకు కానీ మా సైడ్ వచ్చిండే బంధువులకి మా ఫ్రెండ్స్కి అంతా భోజనము అలాంటివి ఏం చేద్దాం అనకుండా వీళ్ళ ఇంట్లోకి పోయేసి నిద్రపోతా అన్నారు వీళ్ళు. తర్వాత నేను ముహూర్తం బట్టలపైనే ఇండ్లలో అంతా చెత్తలు తోసి అన్నం మాత్రం చేసినాను. మళ్ళీ మా ఆయనకి చెప్పినాను. మా ఆయన హోటల్ నుంచి రసము సాంబారు ఇట్లా తెచ్చినారు. ఈ ప్రతి ఒక్కటి అంతే, వీళ్ళు పట్టించుకోరు. ఇప్పుడు ఈరోజు మిస్ చేసినాం అనుకోండి, లైఫ్ లాంగ్ మమత వాళ్ళ అత్తగారి ఇంట్లో ఇట్లా జరిగింది అనేసి నన్నే కదా అనుకుంటారు.